హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. మళ్ళీ మేమే నాలుగోసారి మోడీయే ప్రధానమంత్రి అని బీజేపీ వాళ్ళు కూడా అట్లా చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా అంటాడు. మళ్ళీ మేమే అంటే ఎన్డీఏ కూటమే రాష్ట్రంలోనే నేను ముఖ్యమంత్రి అయితే కేంద్రంలో ప్రధానమంత్రి నాలుగోసారి కూడా నరేంద్ర మోడీ గారే అయితుడు అని చాలా గట్టిగా బలంగా చెబుతున్న ఒక ప్రైవేటు మీడియా కాంక్లేవ్లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించిన వార్తని ఒకటి ఇచ్చారు. ఇంకోటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీతోని మాకు అంటే బీజేపీ పార్టీకి ఎట్లాంటి చీకటి ఒప్పందాలు లేవు. ఈ చీకటి ఒప్పందాల గురించి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటం గురించి, ప్రభుత్వాలను బడగట్టడం గురించి, పార్టీలను కూల్చడం గురించి బీజేపీ నాయకులు మాట్లాడితే హాస్యంగా ఉంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీతోని కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమికి అసలు లేని సంబంధం ఏంటి? సంబంధాలు చీకటి కాదు, అసలు వెలుగు సంబంధాలు లేవా? డైరెక్ట్గా రాజ్నాథ్ సింగ్ గారు వైసీపీకి అధ్యక్షుడికి ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాలంటే ఎస్ అని వాళ్ళు అన్నారు. అనేక అంశాలలో 2014 నుంచి ఇప్పటి వరకు అది తెలుగుదేశం కావచ్చు, అది వైసీపీ కావచ్చు, పొత్తు ఉన్నా లేకపోయినా బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన లోక్సభలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులకి బేషరతుగా మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవా? ఒక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు తప్ప ప్రతి అంశంలో వైసీపీ మద్దతు ఇచ్చింది, అటు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు చేస్తారని హర్యానా, పంజాబ్కు సంబంధించిన రైతులు దాదాపు 700 మంది చనిపోయి నెలల పాటు అక్కడ ఉద్యమం చేస్తే ఆ చట్టాలకు కూడా ఇదే వైసీపీ, ఇదే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చారు. ఇక ఈ ఒప్పందాలు ఏమంటారు ఏంది? చీకట వెలుగా కానీ ఒప్పందాలు ఉండబట్టే రెండు ప్రధానమైన పార్టీలని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇలా ఆట ఆడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవడానికి, ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం శీతకాన్ని వేయటానికి, అమరావతికి కానీ పోలవరానికి కానీ నిధులు కేటాయించకపోవడానికి, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పైన ముందుకు పోవడానికి కారణం ఏంటంటే రెండు ప్రధాన పార్టీలు మన గుప్పెట్లో ఉన్నాయి, ఇక చేసేది ఏమి లేదనే ఒక ఉద్దేశం బీజేపీకి ఉంది. కాబట్టే మరి ఎవరైనా ఎందుకు ఇచ్చిండో తెలియదు కానీ చీకటి ఒప్పందాలు మాకేమీ లేవు అని చెప్తా ఉన్నారు. ఈ చీకటి ఒప్పందాలు విషయం బీజేపీ మాట్లాడితే హాస్యం అది. ఇది మొత్తానికైతే ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారితో కూడా మీకు ఒప్పందాలు ఉంటాయి. ఇప్పుడంటే పొత్తు లేని రోజు కూడా ఒప్పందాలు ఉన్నాయి. 2019 నుంచి 24 మధ్యలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పొత్తులో లేడు, ఎన్డీఏ కూటమిలో బీజేపీతో పొత్తు లేడు. నరేంద్ర మోడీని, అమిత్ షాని తిట్టకుండా బండబూతులు తిట్టిండు 2018-19 ఎన్నికల వరకు. దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా షట్ డౌన్ అయిపోయింది. షట్ డౌన్ అయ్యి బేషరతుగా ప్రతి అంశంలో మద్దతు ఇచ్చారు. అసలు నలుగురు రాజ్యసభ మెంబర్లు సుజనా చౌదరి, సీఎం రమేష్, రామ్మోహన్ రావు వీళ్ళందరూ దాంట్లో జంప్ అయిపోయారు, బీజేపీ పార్టీలోకి పోయారు. అసలు ఒక దశలో చంద్రబాబు నాయుడు గారే బీజేపీ పార్టీలోకి పంపిణీ అన్నారు. అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన దానిపైన ఒక మాట మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు. మా ఎంపీలను బీజేపీ ఎట తీసుకుంటుందని గగ్గోలు పెట్టాలిగా. నిజంగానే చీకటి ఒప్పందాలు లేకపోతే ఆ ఒప్పందాల కథ బీజేపీ మాట్లాడితే చెల్లదు. నలుగురు రాజ్యసభ మెంబర్లని తెలుగుదేశం పార్టీ పైన గెలిచిన వాళ్ళని బీజేపీ పార్టీ జాయిన్ చేసుకుంది. ఒక్కటంటే ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు మాట్లాడలే. మా పార్టీలో గెలిచిన వాళ్ళని ఎట్లా మోడీ జాయిన్ చేసుకుంటాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాడని మాట్లాడలే. సంతోషంగా వాళ్ళకి అప్పచెప్పినట్టు అప్పచెప్పిండు. ఇక ఏం ఒప్పందం లేదనుకోవాలా అటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్లు కూడా ఆర్ కృష్ణయ్య కాడ నుంచి ఇంకా కొంతమంది అందులో రాజీనామా చేసిపోయారు, జాయిన్ కాలే. ఇక తెలుగుదేశం పార్టీ అయితే డైరెక్ట్ జాయిన్ అయ్యారు, కండవ కప్పుకున్నారు, బీజేపీ కండవ తెలుగుదేశం పార్టీ నుంచి పోయి. అయినా ఒక చిన్న విమర్శ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేని నిస్సహాయ స్థితిలో చీకటి ఒప్పందాలు పెట్టుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. వాళ్ళు అడిగిందే తడువుగా మద్దతు ఇస్తాడు ఏది బీజేపీకి. ఇద్దరే అయ్యారు.
రాష్ట్రం ప్రయారిటీ కంటే వాళ్ళ ప్రయారిటీస్ ఎక్కువైనాయి. ఇక మీరొచ్చి చీకటి ఒప్పందాలు లేవంటే ఎవడు నమ్ముతురు? ఇది ఒక వార్త. జగన్ అసెంబ్లీకి రావాలి, అప్పుడే రాజ్యాంగాన్ని గౌరవించినట్లు. వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఉందేమో. జగన్ అసెంబ్లీకి రావాలి, వాస్తవమే. రాజ్యాంగాన్ని అప్పుడే గౌరవించినట్టయితే ఇది కూడా వాస్తవం కావచ్చేమో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేశారు, గెలిపించారు. కాబట్టి అసెంబ్లీలోకి పోయి ప్రజల పక్షాన మాట్లాడాలి, సమస్యలను లేవనెత్తాలి. ప్రజాస్వామ్యం కేవలం అసెంబ్లీకి వస్తేనే, అసెంబ్లీలో మాట్లాడితేనే నిలబడ్డట్టు కాదు. బయట ప్రజల గురించి రాజకీయ పార్టీలు మాట్లాడితే, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఉక్కుపాదాలు మోపకుండా ఇళ్లపైకి పోయి దాడులు చేయకుండా ఉంటే అది ప్రజాస్వామ్యం నిలబడ్డట్టు. ఈ మన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నిన్న కృష్ణా జిల్లాలో ఒక వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు కార్యకర్తనట పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏదో ఒక మీడియా ఛానల్లో మాట్లాడిండట. 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్ల వల్ల అన్నారు కదా. అధికారంలో వచ్చి 15 నెలలు అయింది. మరి ఆ 30,000 మంది అదృశ్యమైన మహిళలను తీసుకొచ్చారా? మరి అదృశ్యం అయిపోతే పర్లేదా, మీకు అధికారం కోసం అదృశ్యమైంది అన్నారా? ఏమైంది ఆ 30,000 మంది మహిళల గురించి అని సూటిగా అడిగింది. సుగాలి ప్రీతి విషయంలో జరిగిన దానిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి ఏదో మొత్తం ఇక సామాజిక బాధ్యత మీదేసుకున్నట్టు నటించారు కదా. ఈరోజు ఎటుపోయింది ఆ సుగాలి ప్రీతి ఇష్యూ? సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి నాకు న్యాయం ధర్మం చేయండి అని 2 చేతులు జోడించి అడుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు మాట్లాడు పవన్ కళ్యాణ్ అని అడిగిండు. తప్పేముంది ఆయన? ఈ 2 అంశాలపైన పవన్ కళ్యాణ్ గారే ఎమోషనల్గా మాట్లాడిండు కదా. ఆ ఎమోషన్ ఎడిపోయింది, ఇప్పుడు ఎందుకు పోయింది అని అడిగిండు. అడిగితే వెంటనే తెల్లారే వరకు జనసేన పార్టీ కార్యకర్తలు పోయి ఆయన ఇంటి మీద దాడి చేసి, ఆయన కిరాణా షాపును మొత్తం ధ్వంసం చేసి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 2 చేతులు జోడించి దండం పెట్టి తప్పైంది క్షమాపణ కోరుతున్నా అని చెప్పించారు. మరి ఇప్పుడు మీరు అసెంబ్లీకి వస్తే రాజ్యాంగాన్ని గౌరవించినట్లయితే అంటున్నారు. అసెంబ్లీకి వచ్చేది కూడా దేనికి? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికే కదా. అరే ఒక సామాన్య కార్యకర్త ప్రశ్నిస్తేనే మీ పార్టీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఇళ్లపైన దాడులు చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇస్తుంటే మరి ఏది రాజ్యాంగం గౌరవించినట్టు? అది చూడండి ఫస్ట్. ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం కథ ఏందో అనేది అక్కడ చూడండి. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. మరో జగన్ నాటకం, అమరావతిపై మళ్ళీ బూటకం. 2019 ముందు నాటి డ్రామా మళ్ళీ మొదలు అని చెప్పి ఒక వార్త. అదే బూటకం, అదే మాయా నాటకం. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కసి, రాష్ట్ర అభివృద్ధిపై కక్ష. ఇదే జగన్ పార్టీ విధానం. అమరావతిపై వైసీపీ మరో డ్రామాకు తెరలేపింది. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిని ప్రకటించి అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త ఒప్పందం అందుకున్నారు. శుక్రవారం విజయవాడలో ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచే పాలిస్తారని సూటిగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా విశాఖ పాలనా రాజధానిని ఉదరగొట్టి ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేయాలని ప్రయత్నించిన నోటితోనే ఇప్పుడు విశాఖ వెళ్ళం, ఇక్కడే ఉంటామని సజ్జలు చెప్పడం గమనార్హం. అంతేకాదు అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పడలేదు అని ఎడారి శ్మశానమైన 2019 ఎన్నికలకు ముందు చెప్పిన వీళ్ళు అసెంబ్లీ ఉంది, మన సెక్రటరేట్ ఉందని చెప్తున్నారు. జనులారా జాగ్రత్త అని ఆంధ్రజ్యోతి హెచ్చరిస్తుంది. జగన్ నాటకం అట, మరో డ్రామా అట. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ 2019, 24 మధ్యలో 3 రాజధానులు అన్నది. దాంట్లో శాసన రాజధాని అమరావతిలో ఉంటుంది అన్నది. అమరావతి రాజధాని ఏం కాదనలా, శాసన రాజధాని ఒకటి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నం, జ్యుడిషియల్ రాజధాని కర్నూలు అని చెప్పారు. 3 రాజధానులు వాళ్ళ విధానం. ఆ విధానాన్ని ప్రజలు తిరస్కరించారు కాబట్టి, తిరస్కరించారు కాబట్టి ఒకవేళ వైసీపీ స్టాండు మళ్ళీ అమరావతిని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, అమరావతి రాజధాని అమరావతి ఉంటుందని చెప్పినాము. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక నిజంగా అమరావతి ఇష్టమైతే సంతోషపడాలి. వార్త ఇవ్వాలి. ఇక్కడ ఏముండాలి? జగన్ నాటకం అన్నది. జగన్ కూడా అమరావతికి సపోర్ట్ ఇచ్చిండు. అమరావతి భద్రంగా ఉంది, సేఫ్గా, మనం సంతోషంగా భూములు ఇవ్వచ్చు, సంతోషంగా అమరావతిని అభివృద్ధి చేసుకోవచ్చు అని రాయాలి. అక్కసు వెళ్ళగక్కిండు. అంటే మీకు ఇష్టం లేదా? ఎట్లా?
తెలుగుదేశం పార్టీ మీడియాకి లేదా తెలుగుదేశం పార్టీకి అమరావతి రాజధానిగా అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పొద్దని ఉందా? మళ్ళీ మీరు ఎందుకు ఈ వైషమ్యం కోరుకుంటున్నారు? కోరుకుంటే అందరూ ఏకగ్రీవంగా అమరావతిని రాజధాని అని ఒప్పుకుంటే సంతోషపడాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ వైసీపీ, దాంట్లో ఒక కీలకమైన నేత అమరావతికి మేము మద్దతు అని చెప్పినప్పుడు సమరాలు చేసుకోవాలి. సంతోషపడాల్సింది పోయి విషం కక్కుతుంది ఆంధ్రజ్యోతి పత్రిక. జగన్ నాటకం అంట, మరో డ్రామా అంట. అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అమరావతిని ఒప్పుకోవద్దని చెప్తున్నట్టుంది. వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి రాజధాని అనేది మీరు ఒప్పుకోకుండా ఉంటేనే మాకు మంచిది అని చెప్తున్నట, లేదంటే ఎప్పుడు అమరావతి రావణ కాష్ట లెక్క మండుతూ ఉండాలా? ఏంటి మీ ఉద్దేశం? దీంట్లో జగన్ నాటకం ఏముంది? ఒక పొలిటికల్ పార్టీ ప్రజల మ్యాండేట్ని బట్టి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి స్టాండ్లు మార్చుకుంటాయి. ఇదే తెలంగాణ విషయంలో 2014 ముందు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం ముఖ్య నాయకులు ఒత్తిడి తెచ్చిన చాలా రోజులు ఒప్పుకోలేదు. విభజిత రాష్ట్రానికి సమైక్య రాష్ట్రమే మా నినాదం అన్నారు. దాని తర్వాత ఏం చేశారు? మేము నాది 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు, నేను లేఖిస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఆ రోజున్న మ్యాండేట్ని బట్టి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి, ప్రజల ఇష్యూస్ని బట్టి మారుతూ ఉంటాయి. యూ టర్న్ తీసుకుంటారు. తప్పే ఉంది? తప్పు లేదు కదా. కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళ బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి అంటే మళ్ళీ ఆయనకి ఏడ క్రెడిట్ వద్దు అంటే, మీకు రాజధాని కావాలని లేదు, క్రెడిట్ పొలిటికల్ ఇది, ఈ భూముల ధర పెరగటం. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కాంక్లేవ్లో మాట్లాడుతూ అమరావతి 33,000 ఎకరాలతోనైతే పెద్దది కాదు, భూముల విలువ పెరగదు, ఇంకా ఎక్కువ భూములు రైతులు ఇస్తే భూముల విలువ పెరుగుతుంది అంటున్నాడు. మీరు అమరావతిని రాజధాని కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం అమరావతి కడుతున్నారా, లేదా అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళ విలువ పెరగడానికి అమరావతి కడుతున్నారా? అర్థం కాని పరిస్థితి. భూముల విలువ పెరగదు, భూముల విలువ పెరగదు అని పదే పదే చెబుతారు. అంటే రాజధాని కడితేనే భూముల విలువ పెరిగితే? ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు భూముల విలువ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అది పెరుగుతూనే ఉంది తప్ప ఇప్పుడు అని తగ్గిన దాఖలాలు ఉన్నాయా? అమరావతి ఒక్క విషయంలోనే తగ్గింది. 2014-19 మధ్యలో అమరావతి ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. 19 తర్వాత రాజధాని కాదంటే భూమి తగ్గింది తప్ప, అసలు భూముల విలువ పెరగటం కోసమే రాజధాని పెడుతున్నట్టు, అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళని బాగు చేయడానికే, రాష్ట్రానికో రైతులను బాగు చేయడానికి లెక్కలేదు. కేవలం అక్కడ భూములు వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ కోసం కొనుక్కొని రాజధాని వస్తుంది కాబట్టి ముందు సమాచారం ఉన్నోళ్ళు కొనుక్కున్న వాళ్ళ కోసమే, ఆ వర్గాల కోసం రాజధాని కడుతున్నట్టు ఉంది మీరు చెబుతున్న మాటలు చూస్తే. ఆయన కూడా చెప్పిండు నేను, చంద్రబాబు నాయుడు గారు, భూముల విలువ పెరగాలంటే రాజధాని ఇంకా విస్తీర్ణం పెరగాలి అని. విస్తీర్ణం పెరగాలంటే కేవలం భూములన్నీ గుంజుకొని ఈ మరింత రాజధాని విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి అభివృద్ధి కావాలంటే కాదు, అభివృద్ధి చేస్తుంటే విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు హైదరాబాదు గత 30 సంవత్సరాల కింద ఉన్న హైదరాబాద్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. హైదరాబాద్ గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. భూముల ధరలు పెరుగుతాయి, విస్తీర్ణం పెరిగిద్ది, నివాసాలు పెరుగుతాయి. అది పెరగాలి తప్ప మొత్తం భూములన్నీ ఒక దగ్గర పెట్టి నేను పెంచుతా అంటే అది కాదు. అది గ్రాడ్యువల్లో 1 by 1 కట్టుకుంటూ పోతుంటే పెరుగుతాయి తప్ప. ఇది మొత్తానికైతే ఈ మీడియా, తెలుగుదేశం పార్టీని మోసే మీడియా, అమరావతి అనే విషయంలో ఇంకా అదే రావణ కాస్ట్ ఉండాలి. ఒక పార్టీ వద్దనాలి, ఇంకో పార్టీ కాదనాలి. కేవలం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం పుట్టినట్టు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తున్నట్టే ఉండాలి, మాకు మసాలా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్టు తప్ప అది ఇష్టపడ్డట్టు, సంతోషపడ్డట్టు లేదు వార్త. 3 ఏళ్లలో రాజధాని తొలి దశ, ప్రతి పని పూర్తి చేస్తాం, ప్రధానితో ప్రారంభింపజేస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం. 3 ఏళ్లలో అవుతాడు, సంతోషం, మంచిదే. తొలి దశ ఏనంట, మళ్ళీ దశ కాదు. మోడీ గారితో ప్రారంభోత్సవం చేపిస్తారట. ఇప్పటికే మోడీ గారు 2 సార్లు వచ్చిండు అమరావతి శంకుస్థాపనకి. 2014 ఎన్నికల తర్వాత ఒకసారి వచ్చిండు, మొన్న మళ్ళా 2024 ఎన్నికల తర్వాత కూడా పునః శంకుస్థాపనకు వచ్చిండు. పునః ప్రారంభాలు లేకుండా చూడండి. ప్రారంభోత్సవం ఒకటే పెట్టేటట్టు చూడండి. 3 ఏళ్లలో కడతారా, 4 ఏళ్లలో కడతారా చూడండి. రైట్. ఇది ఆంధ్రజ్యోతి బాధ. అంటే రాష్ట్రం కోసం, రాష్ట్రానికి రాజధానికి ఒక పార్టీ ఒప్పుకుందని సంతోషం లేకుండా అట్టెట్టు ఒప్పుకుంటాడు అనే విధంగా ఆంధ్రజ్యోతి రాసింది. ఈనాడు అయితే ఈ కంప్లీట్గా అసలు వార్తే లేదు. కంప్లీట్ కేవలం చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడానికి ఆ భజనే ఉంది తప్ప
ఈ ఏందో డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే ఇవన్నీ పనికిరాని, అంటే ప్రజలకు ఉపయోగపడే వార్తలు కావు. వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ పాలన, విశాఖపట్నం వెళ్లరు. పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు వీళ్ళ బాధ ఏంటంటే మొహమాటం ఆడిపోయింది. వైసీపీ అమరావతికి మద్దతు అంటే మళ్ళెట్లా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ప్రమాదం వద్దో ప్రజలు, ఇక ఆయన ఈయన ఇద్దరు అమరావతి అంటున్నారు కాబట్టి ఇక తేడా ఏముంది? ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ కోట్లు వేసుకోవచ్చు కదా అనేది వస్తుందనే బాధ ఏం, కానీ మొత్తానికైతే ఆ ఆవేదన, ఆ బాధని వార్తల రూపంలో చూపిస్తున్నారు. రైట్. రాజధాని 33,000 ఎకరాలే ఉంటే అదో మున్సిపాలిటీయే. రైతులకు ఇబ్బంది రానియము, భూముల విలువ తగ్గనీయం, 50,000 కోట్లతో చేపట్టిన పనులను 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. ప్రైవేట్ మీడియా సంస్థ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి. రాజధాని అట 33,000 ఎకరాలే ఉంటే అంటే అదో మున్సిపాలిటీ అయింది, దాన్ని పెద్ద కార్పొరేషన్ చేయాలంటే ఇంకో 40,000-50,000 ఎకరాలు నాకు ఇవ్వండి అని చెప్తుండ్రు రైతుల్ని. అంటే ఇంటెన్షన్ మొత్తం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలి, ఏడేదో జరుగుతుందని చెప్పాలి. అక్కడ ఈ రాజధాని వస్తుందని ముందే తెలిసి కొన్ని పార్టీల నాయకులు భూములు కొనుక్కున్నారు. ఆ భూములకి ధర పెంచాలి, మార్కెట్ చేయాలని కోసం, అంటే భూములు కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను మార్కెట్ పరంగా భూమి తీసుకురావడానికి రాజధాని లెక్క ఉంది తప్ప, నిజంగా ఒక విజ్ఞప్తితోనే రాజధాని రాష్ట్రానికి కావాలి, కొన్ని తరాల పాటు ఈ రాజధాని విలసిల్లాలి అనే సంకల్పం ఉన్నట్టు కనిపించలే. పదే పదే భూముల విలువ పెంచాలంటాడు, పెద్దది చేయాలా, తెనాలి, గుంటూరు, విజయవాడతో కలిపి, అమరావతితో కలిపి పెద్ద రాజధాని చేస్తాను నేను అని చెప్తున్నాను. చేయండి, అది ఒకే రోజులో అయ్యేది కాదు, గ్రాడ్యువల్గా అభివృద్ధి అయింది. రైట్. శిలాఫలకాలు వేసి బోర్డులు పెడితే వైద్య కళాశాల కట్టినట్టేనా? వేల మంది పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన జగన్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ధ్వజం ఎత్తారు. శిలాఫలకాలు వేసి బోర్డులు పెడితే వైద్య కళాశాల కట్టినట్టు కాదు, కరెక్టే, కానీ తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబితే మరి కట్టినట్ట. ఇప్పుడు విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాలకి శిలాఫలకాలు వేసిండు, లేకపోతే పునాదులు వేసిండు, కట్టలేదు, కట్టి వదిలేసిండు అంటున్నారు. ఆయన ఏం చేసిండో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిండు, శాంక్షన్ అయితే వాటిని నిర్మించాడు, తప్పే ఉంది. ఆయన శిలాఫలకాలు వేయలేదు, లేదా గోడలు కట్టలేదు, పూర్తి చేయలేదు కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళకి గొప్ప చెబుతాం అంటే నువ్వు చేసేది ఏంది? అది నువ్వు ప్రైవేట్కి ఎందుకు గొప్ప చెబుతున్నారా నాయన అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి డబ్బులు కేటాయించలేదుగా మేము ప్రైవేట్ గొప్ప చెబుతాం అంటే నువ్వు కదా ఈరోజు ఉంది. ఆయన కేటాయించలేదు, అయిపోయింది ఆయన తరం, ఆయన కథ ఒడిసింది. మీరు ఆ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మింపజేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తే బాగుంటుంది, కానీ అరే మీరు ప్రైవేట్ ఎందుకు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిండా? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ చేయలేదు, శిలాఫలకాలు వేయలే, పునాదులు లేవు, గోడలు కట్టలే, మీరు కట్టండి గవర్నమెంట్తో డబ్బులతోని, ఇదే కదా సింపుల్ లాజిక్. అరే ప్రైవేట్ చేయమాకండి, ప్రైవేటు పరం ఒక 17 ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటు పరం చేస్తే మీరు ఎస్సీలని, ఎస్టీలని, బీసీలు, మైనార్టీలు, పేద వర్గాలు, అగ్రవర్ణాలను పేదలు ఉచితంగా వైద్య విద్య ఎట్ట చదువుకోవాలి? వాళ్లకు వైద్య విద్యను దూరం చేయడానికి కుట్రబానుతూ దాన్ని కప్పుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అని భజన చేస్తే ఆయన్ని ప్రజలు ఓడించారు, పక్కకు పోయిండు, మిమ్మల్ని గెలిపించారు. మీరు ఉన్న వాటిని కాపాడే ప్రయత్నం చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, ఆయన కేటాయించలేదు కాబట్టి మేము దేశపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబుతాం అంటే మరి నువ్వు చేసేది ఏందిగా? ఇదే ప్రచారం ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి కలెక్టరేట్లను తాకాడు పెట్టిండు, ఎంఆర్ఓ ఆఫీసులు తాకాడు పెట్టిండు, మున్సిపాలిటీ ఆఫీసులను తాకాడు పెట్టిండు అన్నారు. మరి తాకట్లో ఉండే నడుస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ అబద్ధాలు? మీకు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వైరుధ్యం ఉంటే ఉండొచ్చు, దాన్ని ప్రజలపైన రుద్ది జగన్మోహన్ రెడ్డి గోడలు కట్టలేదు కాబట్టి నేను ప్రైవేట్ కూడా గొప్ప చెబుతాను, నువ్వు కట్టు గోడలు, ఎవడని వద్దంట ఆపుతుండ్రా నేను గోడలు కడుతుంటే? అరే జగన్మోహన్ రెడ్డి గోడలు కట్టకపోవడానికి నువ్వు ప్రైవేట్ ఇయడానికి సంబంధం లేదు కదా. మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్మదలుచుకున్నారు, ఆ ప్రైవేట్ వాళ్ళ రూపంలో మీ మనుషులు పెట్టదలుచుకున్నాడా, దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చూపించే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచండి, దాన్నే విజన్ అంటారు, దాన్నే సంపదను సృష్టించడం అంటారు. సంపద సృష్టించడం అంటే గవర్నమెంట్ దాంట్లో ఉన్న వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సంపదను పెంచడం కాదు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం.
వణికిస్తున్న అతిసార మరొకరు మృతి, 2కు చేరిన మృతుల సంఖ్య, 194 పెరిగిన కేసులు, బాధితులకు ప్రత్యేక వైద్య శిబిరం, జీజీహెచ్లో చికిత్స. అతిసార విజయవాడలో న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసారం వచ్చింది. దాదాపు 150 మందికి పైగా బాధితులు ఉన్నారు. పాపం ఇద్దరు చనిపోయారు. ఈరోజు సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకుంటున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు ఈ వార్త లేదు ఈరోజు. అంటే ప్రజలకు వచ్చిన అతిసారనో, డయేరియానో, లేదా ప్రజలకు వచ్చిన ఇబ్బందో, ఆరోగ్య ఇబ్బందో అది అసలు వార్త కింద కన్సిడర్ చేయట్లే ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్లు. వీళ్ళు కంప్లీట్గా రాజకీయం, లేదా వాళ్ళు మోస్తున్న నాయకుడిని భజన చేయటం, లేదా వాళ్ళకి నచ్చని నాయకుడినో పార్టీనో విమర్శించడం, తిట్టడానికి వార్తలు రాస్తాను. దీంతో ప్రజలకు కడుపు నిండదు, ప్రజా సమస్యలు తీరవు. నిజంగా పత్రికలు ప్రజల కోసం ఉంటే ప్రజల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకోండి. మీరు విమర్శించకపోయిన పర్ల, మీకు నచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించకపోయిన పర్ల, కానీ ఇగో ఈ సమస్య ఉంది అని రిక్వెస్ట్ మోడ్లోనే వార్తలు రాయండి దయచేసి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో న్యూస్ పేపర్ తెరిచి చూడాలంటే, టీవీ ఛానల్ ఆన్ చేయాలంటే భయపడుతున్న పరిస్థితి ప్రజలు. ఓహో, ఇది ఒక ఛానలా, ఇది చంద్రబాబు నాయుడు గారి భజన, ఇది ఒక ఛానలా, ఇది వైఎస్ జగన్ భజన అనే కాడికి వచ్చింది. అతిసార వ్యాధి, వాళ్ళు తీవ్రమైన ఇబ్బంది ఉన్నారు. అమరావతి కోతవేడి దూరంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కనీసం ఒక పత్రిక, టీవీ ఛానల్ వార్త వేయలేరు. ఏదేదో పనికిరాని అన్నీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అట, టెండర్లు, ఇది అసలు అది దానికి జనాలకి సంబంధం ఏంటి? ఈనాడు పేపరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అని చెప్తూ ఉంటుంది. సోకాల్డ్ నేనే జర్నలిస్ట్ అంటది. అట్లాంటి పేపర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అట, అటెండర్లే డైరెక్టర్లు అయ్యారని. అటెండర్లు అయితే నువ్వు, ఆడైతే ఎవడైతే ఏంది, దాంట్లో ఏమైనా ఉందా? అది ప్రజలకు ఏమైనా పనికి వచ్చేదా? ఇది రాయకుండా అది రాసింది. ఇది చూడండి, అతిసారతో వణికిస్తుందట పాపం. వాళ్ళని ఇప్పటికైనా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు స్పెషల్ క్యాంప్ అయితే పెట్టారు, కానీ ఫోకస్డ్గా పట్టుకోవాలి, లేదంటే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే ఒక ఇద్దరు చనిపోయారు, 194 కేసులు పెరిగినాయి, 104 మంది విజయవాడ కొత్త ఆసుపత్రిలో ఉన్నారట. ఇది ఒక వార్త. అయితే విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం, రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల పిలుపు, 15 కార్యక్రమాల ప్రకటన, పరిరక్షణకు సీఎం బాధ్యతలు స్వీకరించాలని డిమాండ్. విశాఖ ఉక్కు పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటు పెడతామని కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమం ఒత్తిడితోని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఉద్యమంలోకి అనివార్యంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న బొత్స సత్యనారాయణ, పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని విశాఖ ఉక్కు పరిరక్షణకి మా వంతు, మా పార్టీ కూడా అడ్డంగా నిలబడి కాపాడిద్దని చెప్పారు. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారుకి ఆ బాధ్యతలు తీసుకోవాలంటున్నారు. ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకుంటాడు, కానీ ఏం తీసుకుంటాడు? ఆయన జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించడానికి బాధ్యతలు తీసుకున్నాయి. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ తొందరగా ఏర్పాటు చేయడానికి కానీ కేంద్రం పైన వాళ్ళ ఎంపీలను పంపించి ఒత్తిడి చేస్తాడు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని అడ్డుకోవటం కాదు, ప్రైవేటీకరణ కాటానికి పరిరక్షణకు కాదు, కానీ ప్రైవేటీకరణ కోసం బాధ్యత తీసుకుంటే అనేది ఒక చర్చ నడుతుంది. మొత్తానికైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో వైఎస్ఆర్సీపీ కూడా దాంట్లోకి వచ్చింది. మరి ఇది ఎంతవరకు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా ఇట్లే చేశారు. ప్రతిపక్షంలో ఉన్న రోజులు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మేమే అడ్డం నిలబడతాం అన్నారు. అడ్డం నిలబడలే, పొడుగు నిలబడలే, ఏది లేదు. రైట్. రైట్, ఇది ఒక వార్త. తల నరికి చెత్త కుప్పలో పడేసిండట. అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణాత్య, కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చిన సహోద్యోగి. ఇది మన దేశంలో కదా, అక్కడ కూడా ఉన్నాయి తల నరకటాలు, తలకాయలు పట్టుకొని పోలీస్ స్టేషన్ పోవడం, తల నరికి చెత్త కుండీలు వేసిండట. ఏందో ఈ ఉన్మాదం. అమెరికాలో అగ్రరాజ్యం, అత్యంత అడ్వాన్స్డ్ కంట్రీ అనుకున్న దేశంలో కూడా ఈ మధ్యకాలంలో రోడ్డు మీదనే తుపాకీ పెట్టి కాల్చటాలు, తల నరకటాలు, అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి అమెరికాలో కూడా ఎట్లా ఉందనేది మనకి దీన్ని బట్టి అర్థమైంది. తల నరికి చెత్తకుండి లేచిపోయిండట సింపుల్గా. కనీసం ఇప్పుడు మన దగ్గరైనా కథ మానవత్వం, సింపతో, సానుభూతో, పాపం పుణ్యం అని తలుచుకుంటారు. ఇక ఆడేం లేదన్నట్టు.
కనీసం ఒక చిన్న కీటకాన్నో జంతువునో చంపి అంటే కూడా కొంతమంది వెనక ముందు ఆడతారు. ఒక మనిషినే తలకాయ తీసేసిండాట, తలకాయ తీసిపోయి చెత్తబుట్టలో వేసిండాట. అమెరికాలో జరిగింది ఇది. మన భారత సంతతికి చెందిన వ్యక్తిని దారుణహత్య చేసిండ. 30 ఏళ్ల క్రితం పోయి అక్కడ సెటిల్ అయ్యారట వాళ్ళు. ఇది ఒక వార్త. విషయాలందరూ చూద్దాం. రైట్. భూమి అప్పగించండి, సోలార్ ప్లాంట్లతో తీవ్ర నష్టం, పంట భూముల్లో విద్యుత్ స్తంభాలు, ఊర్లో నుంచి వెళ్ళగొడతామంటూ బెదిరింపులు, జేసీ వద్ద రైతుల గోడు. తమ గ్రామాల్లో సోలార్ ప్లాంట్ నిర్మాణంతో తీవ్రంగా నష్టపోయామని, నీటి కుంటలు నిర్వీర్యం చేశారని, తమ పొలాలకు వెళ్లే దారులే లేకుండా ప్లాంట్లు నిర్మించారని, పంట భూముల్లో అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని, ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే ఊర్లోంచి వెళ్ళగొడతామని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం రైతాంగం ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నష్టం కలిగించకుండా చట్ట ప్రకారం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే అభ్యంతరం లేదని, ఇప్పటికీ తీవ్రంగా నష్టపోయామని జాయింట్ కలెక్టర్ కాళ్ళు మొక్కుతున్నారు రైతులు. మా భూములు మాకు ఇప్పించండి నాయన, భూములు గుంజుకొని ఆ పొలాలకు దారులు లేకుండా, నీళ్ల కాలువలు లేకుండా, ఇప్పుడు ఉన్న పొలాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పోల్లు, స్తంభాలు, పైపులు వేసి ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్నారు సోలార్ పేరుతోని. వాళ్ళ జీవితాలే భూములు పాపం. ఆ భూమిపైన ఆధారపడే రైతుల జీవితం ఉంటుంది. ఆ రైతుల జీవితాలని నట్టేట ముంచింది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం జాయింట్ కలెక్టర్ గారి కాళ్ళు మొక్కుతున్నారు. ఇది ఈ మధ్యకాలంలో అమరావతి ఏరియాలో కూడా జరుగుతుందట. మరో 44,000 ఎకరాల భూమిని సమీకరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ కలిసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో రైతులు సుముఖంగా లేరు, సుముఖత వ్యక్తం చేయట్లా భూములు ఇవ్వడానికి. బలవంతంగా సమీకరించే కార్యక్రమం, కొన్నిసార్లు బెదిరింపులు కూడా జరుగుతున్నాయట. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక రాజధాని కోసం 33,000 ఎకరాల భూములు రైతులు వాలంటరీగా ఇచ్చారు అప్పట్లో. దాంతో అది ఆలు లేదు, పోలు లేదు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. అది నిర్మించి మీరు ప్రజలకు చూపించి ప్రజలే వాలంటరీకి ముందుకు వచ్చేటట్టు చేయాలి. కానీ మా లక్ష్యం కేవలం భూములు గుంజుకోవటం అనే విధంగా బలవంతంగా బెదిరింపులు చేసి ఇప్పుడు అమరావతిలో కూడా జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇదే సోలార్ విషయంలో కూడా జరిగిందట. శరీరానికి పోషకాహారం తరహాలో మంచి పాలసీలు అవసరం, భావితరాల కోసం విజన్ రూపకల్పన, వచ్చే 3 ఏళ్లలో అమరావతి ఇన్ఫ్రా. శరీరానికి పోషకాహారం ఎట్లో సొసైటీకి, గవర్నమెంట్కి పాలసీలు కూడా అట్టట కరెక్టే. భావితరాలకి వచ్చే 3 ఏళ్లలో అమరావతి ఇన్ఫ్రా, భావితరాల కోసం విజన్ రూపకల్పన అంటున్నారు. కరెక్టే. కానీ విజన్ రూపకల్పన, శరీరానికి పోషకాహారం అనేది మీరు చెప్పే పద్ధతిలో మీరు చేస్తున్న పనులు చూస్తే, అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులను పిలిచి ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూములను వాళ్ళకి అప్పచెబితే అది విజనా? అది పోషకాహారం? అది ఎవరికి పోషకాహారం, ఎవరికి విజన్? అది ఏం పాలసీలు అయ్యి? ప్రభుత్వం ఆధారంలో ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబితే అది పోషకాహారమా? అది విజనా? అది సంపద సృష్టి? ఏమంటారు దీన్ని? సంస్కరణల పేరుతోని ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకొని చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే, దాన్ని పోషకాహారం అయితే మంచి పాలసీలు అయితే అని చెప్తే అది ఎట్లా మంచిదైంది అనేది ఇప్పుడు చర్చ. ఇది నిన్న కాంక్లేవ్లో చెప్పింది. శరీరానికి పోషకాహారం తరలో మంచి పాలసీలు అవసరం అయితే మేము ఆ విజన్తో పనిచేస్తామని చెప్పి విశాల ఆంధ్ర పేపరు చెప్పింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.